ఎన్నడన్నా సింగరేణి చరిత్రలో కార్మికులకు 1000 కోట్లు పంచారా అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. కానీ ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ కార్మికులకు బోనస్ లాభాల వాటా కింద 32% ఇచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని గండ్ర వెంకట రమణారెడ్డికి మద్దతుగా ప్రసంగించారు. కాంగ్రెస్ చేతకానితనం వల్ల 100% అనుకున్న సింగరేణి అప్పుల కింద కేంద్రానికి సగం వాటపోయిందని చెప్పారు. అంత పెద్ద సంఖ్యలో ఓట్లతో రమణారెడ్డి గారు గెలుస్తారని కూడా అర్థమైపోయింది. వెంకటరమణారెడ్డి గారు కొన్ని కోరికలు కోరినారు. మీ అందరి తరఫున కొత్తగా అయినటువంటి మండలం అభివృద్ధి కానీ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ కావాలని చెప్పి వారు కోరినారు. 100% ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చే బాధ్యత నాది అని మీకు మనవి చేస్తా ఉన్నా. భూపాలపల్లి జిల్లా చేసిందే కేసీఆర్, మీ అందరికి తెలుసు. గతంలో మధుసూదనాచారి గారు ఉన్నప్పుడు నేను 2-3 సార్లు ఇక్కడికి వచ్చినాను. భూపాలపల్లి చాలా అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు వెంకటరమణారెడ్డి గారు కూడా ఎప్పుడు వచ్చినా కూడా ఆయన నియోజకవర్గం పని అడుగుతాడు తప్ప ఆయన పర్సనల్ పని నన్ను ఒక్కటి కూడా అడగలే, ఏ రోజు కూడా అడగలే. నియోజకవర్గ అభివృద్ధి, నియోజకవర్గం ఇదే అడిగింది తప్ప వేరే అడగలేదు. సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్నటువంటి వాడు తప్పకుండా భూపాలపల్లికి మేలు జరగాలంటే వెంకటరమణారెడ్డి గారు గెలవాలి, గెలిస్తేనే లాభం జరుగుతుంది, లేకపోతే కింది మీద అవుతుంది, ఆగమయ్యే ఆస్కారం ఉంటుంది. అందువల్ల మీరందరూ పట్టుబట్టి వర్షంలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో సభకు ఎట్లా హాజరైనరో 30వ తేదీ నాడు కూడా దయచేసి అదే పద్ధతిలో మీరు ఓట్లు వేయించి వెంకటరమణారెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటూ, నేను మీ అందరినీ కోరేది ఒకటే. నేను హెలికాప్టర్లోనే చూసిన ఉదయం నుంచి 2 సార్లు 3 సార్లు 4 సార్లు వర్షం పడ్డది, ఇప్పుడు కూడా పడుతూనే ఉన్నది. ఇంత పెద్ద సంఖ్యలో మీరు వచ్చిందంటే ఒక విషయం స్పష్టమైపోయింది.